ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లో ఉన్నాం. ఇందిరా పార్క్లో రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీజేపీ మహాధర్నా చేపట్టింది. ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల నుంచి విశ్రాంత ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ రిటైర్మెంట్ బకాయిల గురించి ఈ అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తపస్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ ఇష్యూ ఏంటి? ఎందుకు ఇట్లా రోజు రోజుకు జటిలంగా మారుతా ఉంది? దీన్ని ప్రశ్నించాల్సినటువంటి సంఘాలు ఎందుకు మౌనంగా ఉండిపోతాయి? సంఘాలు మౌనం ఏమి లేవు. అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఈ సమస్య ఎక్కడ ప్రారంభమైంది? గత ప్రభుత్వం ప్రారంభమైంది, అది వాస్తవం. గత ప్రభుత్వం ప్రారంభం చేసింది, అది వాస్తవం. అయితే ఆ ప్రభుత్వం లోపల తగ్గించడానికి, సమస్యను పరిష్కరించడానికి ఏం చేశారంటే ఈ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉంది కాబట్టి, అది తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో లోపల ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతమైనటువంటి వాళ్ళకు కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి పరిష్కార దిశగా మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినరు. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి యొక్క ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ రావాల్సినటువంటి 5 డిఏలు, తర్వాత పిఆర్సీ 1, 7, 20, 23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ, ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని స్ఫురిస్తూ వాళ్ళు ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. వచ్చినెంబడే డిఏలు ఇస్తాము, వచ్చిన 6 నెలల లోపలనే పిఆర్సీ అమలు చేస్తాము, వచ్చిన 6 నెలల లోపలే సిపిఎస్ రద్దు చేస్తాము, వచ్చిన 6 నెలల లోపలనే కేజీవీల సమస్య, ఇట్లా విద్యారంగం సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా మేనిఫెస్టో లోపల పెట్టినందుకు ఉపాధ్యాయులము, ఉద్యోగులము, విశ్రాంతి వాళ్ళం అందరం కూడా ఏమైందంటే ఒక రకమైనటువంటి ఒక ఆశ కలిగింది. ఈ ప్రభుత్వమైనా ఖచ్చితంగా మాకు చేస్తుంది, ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిందని. కానీ చాలా బాధాకరమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎలాంటి అయినటువంటి మార్పు లేదు. ఆ సమస్యలు యథావిధిగా కొనసాగుతూ కొత్తగా మళ్ళీ ఒక సమస్య ఏర్పడ్డది. ఎందుకంటే ఆ ప్రభుత్వం 58 నుంచి 61 ఏళ్ళు ఒక వయోపరిమితి పెంచడం వల్ల ఆ సమయం లోపల రిటైర్మెంట్ లేకుండే. తర్వాత మార్చి 2024 నుంచి రిటైర్మెంట్స్ పర్వం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20,000 పైన ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఈ యొక్క రిటైర్డ్ అయిన వాళ్ళ బెనిఫిట్ పెట్టు అనేక రకాల సమస్యలు అయినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆలోచన చేయాలి. తీవ్రమైనటువంటి సమస్యలతోన, బాధలతోన బాధపడుతున్నటువంటి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, టీచర్స్ యొక్క సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే ఇదే ప్రభుత్వం ఎప్పుడు చెప్పేది, రిటైర్మెంట్ రోజు అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ చెక్ రూపంలో ఇస్తూ ఒక వాహనం ఎక్కించి ఇంటి వరకు పంపించాలి. నాయనా నీవు ఇంటికి వరకు పంపించొద్దు, వాహనం ఎక్కియొద్దు, ఇంకేం చేయొద్దు, మా పైసలు అకౌంట్లో వేస్తానంటే అంతకన్నా ధన్యం ఇంకేం లేదు అనేటువంటిది ఆ బాధను వ్యక్తపరిచిండ్రు. దాని సమస్యని ప్రభుత్వ దృష్టికి, ప్రజా దృష్టికి తీసుకురావాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఈరోజు 3 ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో చేపట్టిండ్రు. దానికి మద్దతుగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వివిధ జిల్లాలు ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్ని అందరినీ కూడా జమ చేయడం జరిగింది. దాని మద్దతు చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. సార్ ఒక్క విషయం చెప్పండి, వీళ్ళు అనేక సందర్భాల్లో ధర్నా చేశారు, అసెంబ్లీ ముట్టడించారు, మరి ఇప్పుడే ఎందుకు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టడం జరిగింది? ఇన్ని రోజులు వీళ్ళ తరపున పక్షాన పోరాడలేందుకు? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన్ని నిలబడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 317 తీసుకొని వచ్చినప్పుడు దాని వ్యతిరేకంగా పోరాడి రోడ్ల మీదకి వచ్చినటువంటి ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. అటువంటిది ఏం డౌట్ లేదు. తర్వాత ఉన్నటువంటి మళ్ళీ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, అనేక రకాలైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శాసన మండలి వాళ్ళు, శాసనసభ్యులు కూడా వాళ్ళ యొక్క సెషన్స్ లోపల ఈ విషయాలపైన స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వాటిని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏవిఎన్ రెడ్డి గారు ఈ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించినటువంటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం కూడా రాని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడింది. ఇప్పుడు కూడా నిలబడుతున్నటువంటి ఆశతోనే మేము కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేస్తే మద్దతు ఇచ్చే పరిస్థితి రాదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేక తప్పులు చేసింది కాబట్టి దొంగనే వచ్చి మళ్ళీ నేను దొరలాకుంటానంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేకుంటుంది. కాబట్టి ఆ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ ఇచ్చినా కూడా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. పార్టీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నది, అభినందనీయం. భవిష్యత్తులో పట్టి ఇంకా ఏదైనటువంటి కార్యాచరణ వాళ్ళ పార్టీ ఏం డిసైడ్ చేస్తుందో మాకు తెలియదు. కాబట్టి డెఫినెట్గా మా కోసం పోరాడుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, ఉద్యమకారులైనటువంటి కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం.
రిటైర్మెంట్ బకాయిల సంగతి అట్లా ఉంచితే ఉద్యోగులకు సంబంధించి డిఎల్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఈ 2 అంశాలు, అట్లాగే హెల్త్ కార్డులు కావచ్చు, ఈ 3 అంశాల మీద కూడా పెద్దగా చర్చ జరగట్లేదు. ఈ మధ్యలో ఎవరు అడగట్లేదు ప్రభుత్వాన్ని. అది వాస్తవం అండి. గతంలో అడిగినాం, వాళ్ళు కూడా చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం స్పష్టమైన నిర్ణయము, రాష్ట్ర కమిటీ కూర్చొని ఈ అంశాలపైన అంటే పిఆర్సీ పైన, డిఏల పైన, హెల్త్ కార్డ్స్ పైన, సిపిఎస్ పైన, కేజీవీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఆలోచన చేసి డెఫినెట్గా కార్యాచరణ రాష్ట్ర కమిటీ ప్రకటిస్తుంది.